స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి కేఆర్ హనుమంతరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆ తర్వాత కాలంలో కుటుంబం అంతా రాజకీయాలకు దూరం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ పార్టీలో యాక్టివ్ రోల్ చేస్తూ ఎమ్ముడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురారెడ్డి మనతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకప్పుడు కేఆర్ హనుమంతరెడ్డి అనేటువంటి పేరు ఈ ప్రాంతంలో ఒక ఫైర్. ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఒక 4 దశాబ్దాలుగా చూసుకుంటే ఎక్కడ కనిపించిన పరిస్థితి ఎందుకంటే 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా కేఆర్ హనుమంతరెడ్డి గారు అంటే మా చిన్నతాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపు రావడం జరిగింది. అప్పట్లో 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకి చాలా దగ్గరలో పనిచేసినాడు. అప్పుడు అపధర్మ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు 82లో. అప్పుడు ఎలక్షన్లలో ఎమ్మెనూరు సీటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నిలబడినారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తోల్ రజాక్ అని వారు నిలబడినారు. అప్పుడు 6,500 మెజార్టీతో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మొదటి ఎలక్షన్లోనే ఎమ్మెనూరులో కాంగ్రెస్ పార్టీ 6,500 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది కేఆర్ హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో. తర్వాత 10,000 మెజార్టీ కన్నా తక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళు రాజీనామా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్లో బి మోహన్ రెడ్డి గారు నిలబడినారు. అప్పుడు బై ఎలక్షన్లో బి మోహన్ రెడ్డి గారికి అప్పుడు కోట్ల రాజీనామా చేసినందుకు కేఆర్ హనుమంతరెడ్డి గారు నిలబడడం జరిగింది. అంటే ఎన్టీఆర్ వేవ్ని వ్యతిరేకంగా నిలబడి ఆ వేవ్లో గెలిచినటువంటి వ్యక్తి. అవును, ఆ ఎన్టీఆర్ గారి వేవ్లో అయినా కానీ 6,500 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెనూరులో గెలిపించడం అది కేఆర్ హనుమంతరెడ్డి గారి గొప్పతనం అప్పట్లో. తర్వాత బై ఎలక్షన్లో ఏం జరిగిందంటే అప్పుడు మన దగ్గర ఉండేటోళ్ళంతా చాలామంది తెలుగుదేశం పార్టీలో అప్పుడు బి మోహన్ రెడ్డి గారు ఎమ్మెనూరుకి తీసుకురావడం జరిగింది. మన ఊరు కాదు, ఉలిందకొండ వాళ్ళది. అప్పట్లో రామారావుకి జ్యోతిషాలు చెప్తాడని చెప్పి అప్పుడు వచ్చి మన ఎమ్మెనూరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 89లో మా తండ్రి గారికి కేఆర్ గౌడారెడ్డి గారికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పోటీ చేయండి అని చెప్పి చెప్తే ఆ మూమెంట్లో అప్పుడు శేషిరెడ్డి గారికి పతికొండ టికెట్ ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారికి ఇక్కడ ఎమ్మెనూరు చెప్పినారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటే ఎర్రగొట్ట కేశవరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి అప్పట్లో వచ్చిన సూచన మేరకు తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోయినారు. డ్రాప్ అయిపోతే అప్పుడు మాచాని శివಣ್ణ గారికి ఇవ్వడం జరిగింది. 80స్లో బివి మోహన్ రెడ్డిని ఇక్కడ తీసుకొచ్చారు, మీకు పోటీ చేయించారు. సరే, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో గెలిచి ఆ వేవ్లో అయినా అప్పటి నుంచి ఈ ఎమ్ముడూరు నియోజకవర్గాన్ని 2 కుటుంబాలే పాలిస్తాయి. 2 కుటుంబాలే ఉన్నాయి ఎమ్మెల్యేలుగా వాళ్ళే గెలుస్తున్నారు. అభివృద్ధి ఏమైనా జరిగింది? అభివృద్ధి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎమ్మెనూరు ప్రజలే చూడాలా. ఇప్పుడు 83 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు 2023 అంటే 24 గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెనూరులో ఏం డెవలప్మెంట్ అయిందని అంటే ఎమ్మెనూరులో ఉండే ఎంజీ బ్రదర్స్ కంపెనీలు అప్పట్లోనే స్పిన్నింగ్ మిల్లు కానీ, వైడబ్ల్యూసిఎస్ కానీ, ఆయిల్ మిల్లు కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఒక ఎంజీ బ్రదర్స్కి ఒక పేరు ఉండేది. ఆల్ ఇండియాలోనే ట్రాన్స్పోర్ట్ ఉండేది. ఈ ఎమ్మెనూరులో ఈ 2 కుటుంబాల్లో రాజకీయాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు లాకౌట్ అయిపోయాయి. ఎంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ ఏ డెవలప్మెంటు లేదు. ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే 60-40 డెవలప్మెంట్ అయింది. అప్పుడు బి మోహన్ రెడ్డి గారికి చెన్నకేశ్వర రెడ్డి గారికి కానీ మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు కానీ బీవీ గారికి చెన్నకేశ్వర రెడ్డి గారికి కానీ మంచి అనుబంధం ఉందని ప్రజలకు మొత్తం తెలుసు. ఇప్పుడు ఎమ్మెనూరులో ఏం జరుగుతుంది అనేది కానీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అంటున్నారు, అంటే గతంలో తండ్రి కొడుకులకు ఉండేది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఉంది, వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఈరోజు ఎమ్మెనూరులో మీరు చూడండి, ఏవే విలేజ్లోనే పోండి 40 సంవత్సరాల నుంచి ఇప్పటికి తాగే నీళ్ళ సమస్య ఉంది. ఏ ఊరికన్నా పోండి రోడ్ల సమస్యలు ఉన్నాయి. మీరు ఎక్కడికన్నా పోండి ఏం డెవలప్మెంట్ అయిందంటే
ఎలక్షన్లు వచ్చే ముందు టెక్స్టైల్ పార్కు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చెప్తారు, మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే అది మర్చిపోతున్నారు. ఏం డెవలప్మెంట్ అయితే ఉందప్ప అంటే ఎమ్మెనూరులో ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు రాత్రిపూట ఉసుక దోలియడము, రాత్రి అయితేనే టెట్రా ప్యాకెట్లు ఎమ్మెనూరులో రావడం, ప్రతి బూత్లోన 200-300 ప్యాకెట్లు ఈరోజు అమ్ముకుంటున్నారు. ఈరోజు ఏ దందాలన్నా కానీ రాత్రి అయితేనే జరుగుతున్నాయి. ఇప్పుడు లేవి బియ్యాలు ఇప్పుడు ప్రజలకి ఇవ్వాలని తెస్తారు, ఆ బియ్యాలు కానీ రాత్రిపూట కొన్ని మిల్లులకు పోవడం, రీపాలిష్ చేసుకోవడం, ఎత్తుకోపోవడం. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో అల్లాడిపోతున్నారు ఈ సర్వే రూపంలో. దందాలు నడుస్తున్నాయంటే ఏమేమి దందాలు నడుస్తున్నాయి? దందాలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఊర్లోనే గంజాయి దొరుకుతూ ఉంది అంటున్నారు. గంజాయి నిన్న చూడు ఆ పిల్లలు గంజాయి తాగి 31st నైట్ ఆ లావాదేవీల్లోనే ఏదో కొట్టుకోవడంతోనే ఈరోజు మరణించడం జరిగిందని చెప్పి కానీ తెలియజేస్తున్నారు. సో ఎమ్మెనూరులో అన్నీ దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి? ఇప్పుడు కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి ఈరోజు లిక్కర్స్ సప్లై చేస్తున్నారు. టెట్రా ప్యాకెట్లు కర్ణాటక నుంచి చీపు వస్తున్నాయి. రాత్రి అయితే ఉసుక సప్లై చేసుకొని వాళ్ళు రాజకీయ నాయకులు లాభం చేసుకుంటారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లోన వైఎస్ఆర్ పార్టీ లీడర్లకి ఆదాయాలు బాగా చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తలేదా? అంటే గంజాయి వస్తుంది, అమ్మకాలు జరుగుతున్నాయి, టెట్రా ప్యాకెట్లు బూత్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు కదా, కేసులు కానీ అవుతున్నాయి, పట్టుకుంటున్నారు, అందరి మీద కేసులు పెడుతున్నారు. కానీ దందాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు కేసులు కాలేదని చెప్పలేదు, వాళ్ళు పని చేయలేదని చెప్పలేదు, కానీ అవి జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇది జరుగుతూనే సప్లైలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ దందాలు జరిగేదానికే కదా అంతా ఉండేది. కారణం ఎవరంటారు? అధికార పార్టీ లేకుండా ఎవరు వేరే వాళ్ళు చేస్తారా? ఈరోజు అధికార పార్టీ ఎవరు బలం ఉంటే వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఫ్యామిలీ రాజకీయాల నుంచి దూరం అయ్యారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు విమర్శించే మీ కుటుంబాన్ని ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని ఎవరు కూడా రాజకీయాలకు ఎదురులేనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విమర్శకులు మీరేమంటారు? లేదు, మాకైతే మా కేఆర్ ఫ్యామిలీకి మా కుటుంబం మొత్తం కొంత ఈ రోజు వరకు ఎటువంటి కేసులు కానీ ఏ ఫ్రాక్షన్ కానీ మా కుటుంబానికి లేదు. మేము ఏ రోజు కానీ అటువంటిని ఎవరిని సపోర్ట్ చేయలేదు. మా పెద్దల కాలం నుంచి కానీ ఎప్పుడు ఫ్రాక్షన్ రాజకీయాలే లేదు. మేము ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల్లోనే ఉండరు. హనుమంతరెడ్డి అనే కేఆర్ హనుమంతరెడ్డిని జనాలు నింటేసుకొని 20 మందిని 30 మందిని వేసుకొని ఎక్కడ పోలే. ఒక డ్రైవర్ ఉంటుండే, ఒక పైలట్ ఉండే, మా తాత పోతుండే. మా ఇంట్లో కానీ ఎప్పుడు కానీ ఎవరు ఎక్కడికి పోలన్నా కానీ మేము ఈ రోజుకి కానీ అందరూ ఒంటరిగానే పోతాం, ఎక్కడైనా కానీ తిరుగుతాం. ఇంకొక విషయం ఏమనంటే అవకాశం పోయింది. 94లో 89 మధ్యలో మా ఇంట్లో ఉండే టికెట్ కేశవరెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయింది. సో కాబట్టి అవకాశం వాళ్ళకు వచ్చింది కాబట్టి ప్రజల్లో పోటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు 2014లో నేను పార్టీలో రావాలనుకున్నాను. తర్వాత 14లో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అంటే మీరు చెప్పండి, మీ కుటుంబానికి రాజకీయ సంబంధాలు, కాసు బ్రహ్మానంద రెడ్డి మీ ఇంటికి వచ్చాడు ముందు, తర్వాత కోట్ల సూర్యప్రకాష్ ఉన్న సంబంధాలు, ఈసా సంబంధాలు, అసలు ఇంత రాజకీయ పలుకుబడి ఉండి ఇంత అఫెక్షన్తో ఉన్నటువంటి రాజకీయాల నుంచి దూరం అయ్యే పరిస్థితి అంటే ఎందుకు? వాళ్ళంతా ఇప్పుడు మిమ్మల్ని కాదనుకున్నారా లేదంటే మీరు వద్దనుకున్నారా? లేదు, మా కుటుంబంలో మా పెద్దలకు ఒక అవకాశం పోయింది. ఇప్పుడు 83లో తెలుగుదేశం టికెట్ కానీ మన ఇంటికి అప్పట్లో ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ అవకాశం ఇచ్చినా మనం పెద్దలు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద నిలబడరాదని అప్పుడు ఉండే వాల్యూస్ని బట్టి అప్పట్లో మనం వదులుకున్నారు. తర్వాత 89లో అవకాశం వచ్చి పోయింది. సో మనకు టికెట్ లేదు. ప్రజల మధ్యలో ఉండాలంటే ఎమ్మెల్యే టికెట్ ఉంటే, పోటీలో ఉంటే మనము ప్రజలకు న్యాయం చేయొచ్చు, లేకపోతే పోరాటం చేయొచ్చు. ఆ టికెటే పక్కకు పోయి అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయింది అది. కాబట్టి ఈరోజుకి ఎమ్మెనూరు ప్రజలు కనపడుతూ ఉంది. ఈ 40 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యుండొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యుండొచ్చు, ఈరోజు అనుభవిస్తున్నారు. అది ఏం అనుభవిస్తున్నారంటే చాలామంది కార్యకర్తలు నాయకులు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మొన్న సర్పంచుల ఎలక్షన్లు అయ్యుండొచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో లక్షలు ఖర్చు పెట్టి ఒక్క ఫండు లేదు, ఈరోజు వరకు ఎమ్మెల్యే గ్రాంట్ లేదు, 15th ఫైనాన్స్కి వచ్చినటువంటి డబ్బులు కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేది, ఏ డెవలప్మెంట్లు జరగలేదు. వాళ్ళకి కానీ గ్రామీణ ప్రాంతాల్లోన నాయకులకి మర్యాద అనేది
భయభ్రాంతుల్లో వాళ్ళు నడుచుకునే పరిస్థితి వచ్చింది. మర్రారెడ్డి గారు మీరు చెప్పండి, ఎమ్మునూరుకి ఒక వింత రాజకీయ సిచ్యువేషన్. అందరూ కూడా మీరు ఇందాక చెబుతూ మోహన్ రెడ్డిని ఇక్కడ వలస తీసుకొచ్చారు. గతంలో మీరు ఇప్పుడు మొన్నటిదాకా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మీరు రాజకీయాలకి రావాలనుకుని ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం కారణం? ఈ ప్రాంతం కానీ కాదు, మా సొంత ఊరు ఇది. నేను కౌతాల్ అంటే నేను 90 నుంచి 97 వరకు కౌతాలంలో మా అమ్మ పుట్టినిల్లు. నేను అక్కడ వ్యవసాయం చేసుకుంటా, నేను అక్కడ ఫర్టిలైజర్ షాప్ ఉండేది, వ్యవసాయం చేసుకుంటా నేను అక్కడ జీవనం సాగిస్తుంటున్నాను మా తాతోళ్ళ దగ్గర. తర్వాత నాకు వయసు వచ్చేపాటికి ఆదోన్లో ఒక రైస్ మిల్లు మా మామ మేము కలిసి చేసినాము. 97 నుంచి 99 వరకు మేము ఆదోని రైస్ మిల్లు చూసినాను అక్కడ వ్యాపారం నిమిత్తం. తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అప్పట్లో విజిలెన్స్ యాక్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది అప్పుడు. అందుకనే కర్ణాటక పోయి అక్కడ రైస్ మిల్లు వేయడం జరిగింది. సో మేము ఇప్పటివరకు కానీ అక్కడ రైస్ మిల్లులు మేమంతా అక్కడ వ్యాపారాలు అన్నీ చేసుకుంటున్నాం. కానీ మన సొంతూరు ఎమ్మెనూరు. మనం ఇక్కడ ప్రజలకు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు 2011లో ఇక్కడ రైతులు ఎక్కువ పత్తి పండిస్తూ ఉండే. ఈ పత్తి పండిస్తూ ఉంటే ఈ పత్తినంతా ఆదోనికి మార్కెట్ యార్డ్కి తీసుకోపోతే కాటాలు చేస్తే ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కాటాలు జరగకుండా రాత్రిపూట దొంగతనాలు జరుగుతూ ఆ దోమలు కొరికించుకొని రైతులు అక్కడే ఉంటుండ్రి. మేము దాన్ని గమనించి ఇక్కడ కానీ అప్పుడు 2004లోన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెనూరు మార్కెట్ యార్డ్కి ఒక 6 కోట్లు ఫండ్ కానీ ఇచ్చింది. ఈ మార్కెట్ టెండర్, పత్తి టెండర్ రావాలా, రైతులకి అందుబాటులో తేవాలని. కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఎవరు ఉండలేదు జిన్నింగ్ మిల్లులో. అప్పుడు నేను 2012-13లో పత్తి మిల్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రైతులు ఇక్కడ అందరూ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చూసినారు. రోజు పత్తి ఇడిపిస్తే సాయంకాలానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. అందుకోసం మేము నగదు డబ్బంలో పత్తి కొనడము ఇవ్వడం జరిగింది. ఆదంలోన అప్పట్లోనే 15 రోజులు టైం తీసుకునేటోళ్ళు, లేదంటే క్యాష్ డిస్కౌంట్లు అని పెట్టేది. ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ కింద మేము రైతులకి సర్వీస్ ఇచ్చినాం. ఇప్పుడు అదేవిధంగా ఒక 5 జిన్నింగ్ మిల్లులు కానీ ఎమ్మెనూరుకి వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి రైతులకి అందరికీ ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ ఎమ్మెనూరులో అడిషనల్గా నా నుంచి ఏమొచ్చిందంటే ఒక 300-500 కోట్ల రైతులకి ఇక్కడ బ్యాంక్ అంటే టర్నోవర్లో లోకల్లో జరుగుతుండే. అప్పుడు రైతులు అందరూ ఆదోనికి పోయి అమ్మితే బంగారు, బట్టలు, ఏదన్నా హోల్సేల్లోని కిరాణి సంతాలు కానీ రైతులు అక్కడే కొనుక్కునేటోళ్ళు. ఈరోజు ఎమ్మెనూరులో క్యాష్ దొరకడంతో ఎమ్మెనూరులో బిజినెస్ డెవలప్మెంట్ మా నుంచి అయిందని చెప్పి నేను చెప్తున్నాను. అందులోనే ఎమ్మెనూరులో పొలిటికల్గా అప్పుడు భారతీయ జనతా పార్టీలో కపిలేశ్వరరావు గారు, అప్పట్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉంటే నన్ను భారతీయ జనతా పార్టీలో రమ్మంటే నేను పార్టీలో చేయడం జరిగింది. అంటే మీ పైన ఒక విమర్శ ఉంది, మీరు చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు జీరో వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని నుంచి పొలిటికల్ పార్టీలో ఉంటే అధికార పార్టీ నుంచి కానీ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ నుంచి సమస్యలు రావు, అందుకోసమే రాజకీయ పార్టీలో చేరారు అనే విమర్శకులు మీరేమంటారు? అసలు నేను చేసే దందాలేమి, నేను రైట్ రాయల్ బిజినెస్ చేస్తున్నాను. ఈరోజు ఎమ్మెనూరులో పత్తి కొంటాం, మార్కెట్కి చెస్ కడతాం, అవసరమైతే జిఎస్టీ కడుతున్నాం. అప్పట్లో సిఎస్టీ కట్టినాము, ఇప్పుడు అప్పట్లో ఏపీ జిఎస్టీ కట్టినాము, సిఎస్టీ కట్టినాము, వ్యాట్ కట్టినాము మధ్యలో. ఇప్పుడు జిఎస్టీ కడుతున్నాం. మా నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంది, జీరో దందా మేము చేయలే. ఎమ్మెనూరులో ఈరోజు మార్కెట్ యార్డ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదని చెప్పి ఊరు చుట్టూ డబ్బాలు పెట్టుకొని పత్తి కొనుక్కొని డబ్బాలు పెట్టుకొని డైరెక్ట్గా జీరో దందాలు చేసేటోళ్ళు వాళ్ళని వీళ్ళు ఏమనుకోక, నేనైనా వాళ్ళ కడుపు కొట్టే పని నాకు అంటే మార్కెట్ వాళ్ళు పోయి చూడాలి కదా. ఇది ఈరోజు వాళ్ళు ఏం జిఎస్టీ కడతారా, మార్కెట్ చెస్ కడతారా? డబ్బా పెట్టుకున్నారు, ఊరు చుట్టూ 40-50 బంకులు పెట్టుకొని వాళ్ళే తూకాలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని కానీ కొంటున్నారు. నేనేమి డైరెక్ట్గా రైట్ రాయల్ బిజినెస్ నేను జీరో దందాలు చేయను, నాకు అవసరము లేదు. నేను ఎప్పుడు అట్లాంటి దందాలే చేయలేదు. నాకు అసలు మీరు అడుగుతూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నా దందాలు అట్లాంటివి కాదు. నేను రైట్ రాయల్ బిజినెస్ ఉంటేనే నేను చేస్తాను. అసలు మాది ఎమ్మెనూరులో ఉండేది పత్తి మిల్లు. నేను పత్తి మిల్లు తీసుకొచ్చినప్పటి నుంచి ఎమ్మెనూరులో ఒకప్పుడు ఎమ్మెనూరులో ఈ రాజకీయ నాయకుల ప్రభావంతో అన్ని ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి. ఎందుకు బంద్ అయిపోయినాయి నేను చెప్తే కదా పెద్దలు. ఇంతకుముందు మాచన్ సోమప్ప గారు పెట్టిన ఎంజీ ఆయిల్ మిల్లు కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ వైడబ్ల్యూసిఎస్ కానీ, స్పిన్నింగ్ మిల్లు కానీ, ఇవన్నీ యూనియన్లు ఎక్కువ అయిపోయి ఎమ్మెనూరులో ఇండస్ట్రీ అనేది భూస్థాపితమైంది. నేను 2012లో నాకు పెట్టేటప్పుడు కానీ కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులు చెప్పినారు, అప్పుడు మీరు ఎమ్మెనూరులో ఈ ఫ్యాక్టరీ పెడితే రేపు పొద్దున్న మీకు ప్రాబ్లం ఇస్తారని యూనియన్లు అండి. వాళ్ళు ఎవరు యూనియన్లు వచ్చినా నాకు మాట్లాడే శక్తి ఉంది, నేను నడుపుకోగలనని చెప్పి నేను ఎమ్మెనూరులో పత్తి మిల్లు కట్టి రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి నేను ఈ వ్యవస్థను తీసుకొచ్చినాను. ఎవరికి భయపడలేదు.
నేను ఇల్లీగల్ దందాలు నేను చేయను, నేను పోను, నేను ఎప్పుడు అలాంటి అవుట్కి నేను అవకాశంగా ఇవ్వను. నేను బీబీ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి మీరు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? లేదు, బీవీ కుటుంబంకి మేమేం దగ్గర లేము. ఎప్పుడు మా పార్టీ వాళ్ళ పార్టీ, మేము ఉండింది కాంగ్రెస్లో, వాళ్ళు తెలుగుదేశము. బట్ మాకు వాళ్ళకి ఏం లేదు, మేము వ్యాపారాల్లో ఉన్నాం. ఇప్పుడు బీవీ మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో పుత్రరత్నం ఉన్నాడని చెప్పి బీవీ జైనేష్ రెడ్డి వచ్చినాడు. సో అప్పటి నుంచి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, మేము రావడంతో నేను బీజేపీలో ఇప్పుడు 10వ సంవత్సరం, ఇప్పుడు అంటే 9th కంప్లీట్ అయ్యి 10thలో నేను భారతీయ జనతా పార్టీ కోసం నేను నిరంతరం పనిచేస్తున్నాను. ఇక్కడ 40 ఏళ్ళుగా పనిచేసినటువంటి ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు, మాజీ తాజాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎలాంటి అభివృద్ధి చేశారు ఎమ్మెనూరుకి? ప్రజలను అడగల, ఎమ్మెనూరు ప్రజలను అడగల. ఇప్పుడు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు దత్తపుత్రుడి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఈ 10 సంవత్సరాలు ఎమ్మెనూరు ప్రజలు ఏం డెవలప్మెంట్ అయిందంటే, ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు టెక్స్టైల్ పార్కు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లేదంటే మా బలం ఉంది, ఎవరు ఏమైనా కానీ 60-40లో అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులకి, ఎమ్మెనూరు ప్రజలకి బాగా తెలిసిపోయింది. అందుకే ఈరోజు ఎమ్మెనూరులో మార్పు అని కోరుకుంటున్నారు ఈరోజు. సార్ ఎవరు దత్తపుత్రుడు? దత్తపుత్రుడు అంటే ఇప్పుడు బీవీ జైనేశ్వర రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే. ఎవరికి దత్తపుత్రుడు అంటే? చెన్నకేశ్వర రెడ్డి గారికి. మీరు ఎవరిని అడిగినా ఎమ్మెనూరులో చెప్తారు ఇప్పుడు ఉండే పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దత్తపుత్రుడు అని చెప్పాల్సిన పరిస్థితి అంటే 2014లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 19 వరకు ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులే. కాబట్టి వాళ్ళు ఈరోజు రాజకీయాలకి చాలామంది దూరం ఉన్నారు. సో మాకు లోకల్ కాబట్టి మేము లోకల్ అవుతాం ఇక్కడ. కాబట్టి ఎవరి సమస్యలు ఏమి ఎలా జరుగుతుంటాయని మాకు తెలియపరుస్తారు. కాబట్టి మాకు వాస్తవాలు తెలుస్తాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదేళ్ళలో సంక్షేమ పథకాలు ఇచ్చింది, డెవలప్మెంట్ చేస్తుంది, సంక్షేమంలోనే డెవలప్ ఉంది అని అంటుంది, మీరేమంటారు? సంక్షేమంలో డెవలప్మెంట్ అంటే నవరత్నాల పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని నొక్కుడు కార్యక్రమం అంతా పథకాల రూపంలో నేను డబ్బులు ఇస్తున్నాను, ఆ డబ్బులు తీసుకొని వీళ్ళందరూ ప్రజలు సుఖశాంతులతో ఆనందంతో ఉంటారని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు డెవలప్మెంట్ అంటే ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యేల శక్తి ఎంత ఉందంటే, ఎక్కడన్నా చూడు ఉసుకలు వాళ్ళ కార్యకర్తలతో చేసుకుంటున్నారు. రాత్రి అయితే ఉసుకలు రాత్రిపూట, టెట్రాలు ఆంధ్రాను అంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి లిక్కర్స్ అంతా ఇక్కడ ఒక్కొక్క అసెంబ్లీలో సప్లై జరుగుతూ ఉంది. మళ్ళీ దీనికి తోడు ఇప్పుడు భూ సర్వే అని ఒకటి వచ్చింది. ఈ భూ సర్వేలో ఏం జరుగుతూ ఉందంటే, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. కుటుంబంలో చిచ్చు పెట్టాడు, కుటుంబంలో చిచ్చు పెట్టి మమ్మల్ని ఈరోజు రాజకీయం చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు రాజకీయంలా చేయాలి కానీ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారనేటువంటిది కదా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రూపంలో ఏం పెట్టినారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి? అన్నదమ్ములు 5 మందో 3 దాయాదుల భూములు అన్నదమ్ములన్నీ విడిభాగాలు రాసుకున్నారు. మీరు ఆ రాసుకున్న ప్రకారంగా మీరు సర్వేలు చేసినారా? పొలాలు వాళ్ళు ఏదో అందాజు మీద ఇత్తుకుంటూ ఉంటారు. ఇత్తుకున్నప్పుడు భూ సర్వే చట్టం అని చెప్పి మీరు చేసినప్పుడు వాళ్ళ సర్వేలు వాళ్ళవి ఎంత ఉన్నాయో భూములు రాసుకున్నాయో మీరు ఆ విధంగా సర్వే చేసి వాళ్ళకి ఇచ్చింటే సమస్య ఉండేది కాదు. మీరేం చేస్తున్నారు? ఎంత భూమి ఉంటే అన్నకి ఎక్కువ రాసేది, తక్కువ ఉంటే తమ్ముడికి రాసేది, ఇది రాసి మీరు ఇంట్లోకి పోయి లేదంటే మీరు సిస్టంలో ఎక్కించుకున్న తర్వాత మీరు ఆఫీస్కి రా అంటారు. ఆఫీస్కి వచ్చే లోపల 5 మంది అన్నదమ్ములు 2 ఎకరాలు తీసుకుంటే ఒకరికి 1.5 ఎకరా వచ్చింటుంది, ఒకరికి 2.5 ఎకరాలు వచ్చింటుంది, ఒకరికి 1.75 సెంట్లు వచ్చింటే మీరు సరిచేయాల్సింది పోయి ఇంటింటికి రంకు పెట్టి చిచ్చు పెట్టింది మీరు కాదని నేను అడుగుతున్నాను. అదే ఈరోజు ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోండి, ప్రజలు అదే ఈరోజు సమస్య భూ సర్వేల మీద సర్వేలు కొన్ని గ్రామాలు వద్దని చెప్పి రిజెక్ట్గాని చేసింది మీకే తెలుస్తుంది. ఈరోజు కొన్ని గ్రామాల్లో మా ఊర్లో సర్వే చేయొద్దని చెప్పి ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి డ్రాప్ అయినారు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి చిచ్చు పెట్టింది మీరే, రంగు పెట్టిందే మీరు. ఈరోజు మీ కాటికి వచ్చే లోపల మాకు పెట్టినారని అనుకుంటే ఎట్లా? ప్రజలకు మొత్తం పెట్టింది మీరే కదా అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు మీ బీజేపీ నాయకురాలు చంద్రబాబు నాయుడుకి షాడోగా ఉంది, టీడీపీకి సంబంధించిన బీ పార్టీ బీజేపీ అని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి పురంధరేశ్వరి శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి మేడం గారు 2014లో నవంబర్ 23వ తారీఖు పార్టీలో
నేను జాయినింగ్ అయ్యే రోజు నుంచి ఈ రోజు వరకు మేడం ఒక పార్టీకి ఒక కార్యకర్త నిజాయితీ నిబద్ధతతో ఈరోజు పార్టీలో పనిచేసినటువంటి ఒక పురంధరేశ్వర మేడం గురించి ఈ రాజకీయ కుట్రలో భాగంగా బురద జల్లే కార్యక్రమం. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు 70-80 మందిని ఎమ్మెల్యేలను మార్చుకునే పరిస్థితి మీరు వచ్చినారంటే ప్రజలకి మీరు సరైన పాలన అందించింటే మీ ఎమ్మెల్యేల మీద ఇంత యాంటీ ఎందుకు వస్తుంది? అంటే మీకు తెలిసి జరిగిందా, మీకు తెలియక జరిగిందా? మొదట ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. ఎందుకంటే మార్చాల్సింది మిమ్మల్నే, ఎమ్మెల్యేలన. పురంధరేశ్వరి మేడం గారు నేను కర్ణాటకలో కానీ వారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 2018లోన ఒక 30 అసెంబ్లీలకి నేను కంటిన్యూగా మేడంతో పాటు మేము తిరిగినాం. ఎంత నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారో ఒక పార్టీ క్రమశిక్షణలో మారు పేరు మేడం పురంధరేశ్వరి మేడం గారు. నేను ప్రయాణం చేసినాను. ఈరోజు వీళ్ళు చాతగాక వాళ్ళు నాయకులకే వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడం అంటే ఇదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్. మనకు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు మీరు? పార్టీ పొత్తు పెట్టుకునేది మేము కాదు, జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు ఏమైతే మనకు సూచనలు ఇస్తారో మేము వాళ్ళని మనం ఫాలో కావాల్సి వస్తుంది. మనం ఇండివిజువల్ పోమంటే ఇండివిజువల్ పోటీ పోవాల్సి వస్తుంది. లేదు పొత్తులోన వాళ్ళు ఇట్లా చేయంటే అట్లా చేయాల్సి ఉంటుంది. మనం నిర్ణయించేది కాదు. ప్రధానంగా చెప్పండి, ఒకవేళ పొత్తులో వెళ్ళినా లేకపోతే సొంతంగా పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చినా ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు. గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. బీసీ నినాదము, బీసీ యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో వస్తూ ఉంది. మరి మీ పార్టీ బీసీకి సీటు కేటాయించే అవకాశం ఉందా లేదా పర్లేదు ఎవరు ఉంది? కాదు, బీసీ కాన్సెప్ట్ అనేది రిజర్వేషన్ ఏం కాదు. కేవలము ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ఇది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఫెయిల్ అయినాడు, దాన్ని బీసీల మీద నెట్టుతున్నారు. మీరు 5 సంవత్సరాలు జరిగేటప్పుడు మీ ఎమ్మెల్యే ఎందుకు ఫెయిల్ అవుతున్నాడని మీరు ఎందుకు చూసుకోలేదని నేను అడుగుతున్నాను. కేవలం ఈరోజు ఎమ్మెనూరులో బీసీ నినాదం పెట్టి ఇక్కడ చిచ్చు పెట్టి అసలు 60-70 మందిని ఏ ముఖ్యమంత్రి అయినా మార్చిన ఘనత ఉందా? ఎక్కడన్నా విన్నారా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎమ్మెనూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే బీసీనో, ఎస్సీనో, ఎస్టో, మైనారిటో కులాల మధ్యలో చిచ్చు పెట్టి కాదు. మీరు 56 కులాలకి మీరు ఈరోజు కార్పొరేషన్లు పెట్టినారు. మీరు ఏ కార్పొరేషన్ కన్నా ఒక 100 కోట్లు కానీ ఒక 1000 కోట్లు కానీ పెట్టి మీ కార్పొరేషన్ చైర్మన్లకి గౌరవం ఇచ్చి మీరేమన్నా ఆ పథకాల ద్వారా లబ్ధి ఆ బీసీ కులాలకు కానీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కానీ కులం కోరి పెట్టినారు కదా. మీరు ఎమ్మెనూరు బీసీ టికెట్ అని చెప్పడం కాదు, అసలు ఉన్న 56 కులాల బీసీలకి మీరు కార్పొరేషన్లకి మీరు చైర్మన్లు చేసినారు కదా. మీ నుంచి ఎవరైనా బెనిఫిట్ తీసుకున్నారంటే మీ పార్టీలో ఉండే నాయకులకి పదవులు మాత్రం ఇచ్చి మీరు గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఫైనల్గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎమ్మెనూరు నియోజకవర్గంలో నాకు ఏ పదవి లేదు, ఏ అధికారము లేదు. కానీ 2012లోనే నేను ప్రజల కోసం ఇక్కడ జిన్నింగ్ మిల్లు తీసుకురావడం వచ్చింది. టీఎంసీ యూనిట్ అది 3 సార్లు 4 సార్లు నాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు కానీ అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెనూరు డెవలప్మెంట్ కోసమే నిరంతరం నేను పనిచేస్తున్నాను. కానీ 40 సంవత్సరాల నుంచి ఆ 2 కుటుంబాలకు అవకాశాలు ఇచ్చినారు. ఏ డెవలప్మెంట్ జరిగింది మీకు తెలుసు ఇప్పుడు వరకు. కానీ నాకు ఒక అవకాశం ఇస్తే ఎమ్మెనూరులో ఈ ఇండస్ట్రీలు అనేది డెవలప్మెంట్ తీసుకురావాలని నాకు ఒక కోరిక. ప్రజల కోసం ఇక్కడ చాలామంది డబుల్ డిగ్రీలు చదివినారు, ఉద్యోగ అవకాశాలు లేవు. వ్యవసాయం కానీ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే వాటర్ సోర్స్ పెంచుకోవాలి. అంతేకాదు చెన్నకేశ్వరరెడ్డి గారు ఏం డెవలప్మెంట్ చేసినారు, దత్తపుత్రుడు ఏం డెవలప్మెంట్ చేసినారు ఎమ్మెనూరు ప్రజలకంతా తెలుసు. ఈరోజు మున్సిపాలిటీ షాపుల్లో విపరీతమైనటువంటి షాపులు రెన్యువల్ ఫీజులు అయ్యుండొచ్చు, ఈరోజు మున్సిపాలిటీలో జకాతీలు అయ్యుండొచ్చు. ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటున్నారు. నేను నిజాయితీగా నిబద్ధతగా ఎమ్మెనూరు ప్రజలకి సేవకుడిగా, మీకు ఒక సేవకుడిగా నాకు అవకాశం ఇస్తే మీ పక్కన నిలబడి మీకోసం పోరాటం చేస్తాను. నాకు అవకాశం ఇస్తే మీకు అవకాశంగా నేను ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తాను. ఎందుకంటే టెక్స్టైల్ పార్కు, టెక్స్టైల్ హబ్కు సంబంధించి ప్రతి ఎలక్షన్లో చెప్పినారు. కానీ
దీనికి చెప్పడం కాదు, ఇక్కడ ఎమ్మెనూరులో వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన చేనేత మహిళలు, మైనార్టీ మహిళలు వాళ్ళు కూలీకి పోరు. వాళ్ళు ఎంతసేపు ఉంటే చేతి వృత్తి పైన ఇండ్ల కాడ పనులు చేసుకుంటారు. కాబట్టి టెక్స్టైల్ హబ్ అనేది తీసుకొచ్చి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కానీ తేవాలని నేను రాజకీయాల్లో వచ్చినాను. ఎమ్మెనూరు గురించి ఆలోచన చేస్తే నేను ఈరోజు పోరాటం చేస్తున్నాను. ప్రజలు మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు గెలిపిస్తే నేను మీకు సదా సేవలో ఉండి ఈ ఇండస్ట్రీని కానీ తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్. మురారెడ్డి ఒకటే చెప్తున్నారు, అధికారం లేనప్పుడే ఇండస్ట్రియల్ తెచ్చా, అధికారం లేనప్పుడే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించా, అధికారం లేనప్పుడే ఇక్కడ డెవలప్మెంట్ చేసి చూపించా, నాకు ఒక అవకాశం ఏంటి అంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 40 ఏళ్ళుగా అధికారం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారు ఏం చేశారో అంతకు భిన్నంగా చేసి చూపిస్తామంటున్నారు మురారెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.